ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 25వ తారీఖు సోమవారం చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి అలాగే హోలీ పండుగ కావడం వల్ల ఎంతో విశేషమైనదని చెప్తున్నారు. అయితే మారుతున్న గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు కన్యా రాశి వారికి గండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. కన్యా రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి కన్యా రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే కన్యా రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో కన్యా రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరెప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కన్యా రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉంటే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా కన్యా రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు కన్యా రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు. కన్యా రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు మీకు లాభిస్తాయని చెప్పవచ్చు. కన్యా రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టిన పనులు చేయించుకోవటం చాలా కష్టం. కన్యా రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరి కఠినాత్మకులు అనే అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కన్యా రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. కన్యా రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దాన్ని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. కన్యా రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన వారి అంచనాలు ఈ సమయంలో 90% వరకు కూడా నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితో కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. కన్యా రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. కన్యా రాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే కన్యా రాశి వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కన్యా రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. కన్యా రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు.
ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తుల్ని తమని మోసం చేసేసరికి కన్యారాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది కన్యారాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అందువలన కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులు అని 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా స్త్రీల విషయంలో కన్యారాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి కన్యారాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు. కన్యారాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యం ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. కన్యారాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కన్యారాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల కన్యారాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న కన్యారాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా కన్యారాశి వారికి వ్యాపారపరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. కన్యారాశి వారికి వ్యాపారపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే కన్యారాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ కూడా సఫలీకృతమవుతుంది. వివాహం విషయంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదటిగా ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. వీరి దాంపత్యం విషయంలో మొదటిగా కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా కన్యారాశి వారు జలుబు, గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కనుక వేళ్లకు ఆహారం తీసుకోవటం, యోగా, వ్యాయామం చేయటం చాలా ఉత్తమం. అలాగే మరిన్ని ఉత్తమమైన ఫలితాలను పొందటానికి కన్యారాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. కన్యారాశి వారు తమకున్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని సద్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, పౌర్ణమిలోపు కన్యారాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, అలాగే వీరికి ఈ సమయంలో ఎటువంటి అదృష్టం భరిస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.